హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మాయా ద సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఓకే, అందరూ పాదాలు వేశారో లేదో నాకు తెలీదు. నేను వేశాను. నేను అదే షార్ట్లో కూడా పెట్టాను. సో యాక్చువల్గా నేను అలా వేయను, ఇంకో రకంగా వేస్తాను. బట్ ఈరోజు కొంచెం లేట్గా లేవటం వల్ల ఏదో ఫాస్ట్గా అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను గజిబిజిగా. ఓకే, ఎనీవేస్, అవన్నీ పక్కన పెట్టేస్తే థాయ్ సిరీసెస్కి అందరూ ఆ రెండు కాంబినేషన్ ఎపిసోడ్స్ చెప్పండి, పర్లేదు. ఆ రెండు సిరీస్ కాంబినేషన్స్ కూడా మాకు ఓకే అని చాలామంది అన్నారు. కాబట్టి నేను రెండుటి కాంబినేషన్ నా సొంతంగా క్రియేట్ చేసుకొని చెప్తాను. ఓకే, అండ్ పేర్లు ఆ ఫ్రీను అవి ఇవి నాకు వాళ్ళ పేర్లు మనకు గుర్తుండు. నార్మల్గానే నాకు పేర్లు కన్ఫ్యూషను. సో ఆ పేర్లు చెప్పాను అనుకోండి, కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోతా. సో నాకు సొంతంగా నేను వేరే పేర్లు పెట్టుకుంటాను. ఆ పేర్లతోటి మనము మన స్టోరీని చెప్పుకుందాం. ఓకే, కాకపోతే ఈరోజు మాయా లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజులు గ్యాప్ తీసుకుంటాను. బికాస్ నేను మళ్ళీ ఒకసారి ఆ అంటే మొత్తం 3 సిరీసెస్ చూడాలి కాబట్టి ఒకే రోజులో చూడటం కుదరదు. కాబట్టి 2 రోజులు గ్యాప్ తీసుకొని ట్యూస్డే నుంచి నేను మీకు ఆ సిరీస్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే ఓకే దెన్, ఇకపోతే మన స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఏం చూసాము అంటే మాయ అండ్ మంజు మంచిగా వాళ్ళు క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. వాళ్ళ అమ్మమ్మ గారు వీళ్ళిద్దరి లవ్కి మ్యారేజ్కి ఒప్పుకున్నారని చెప్పి తను కూడా ప్రపోజల్ పెట్టింది మాయా మంజుకి, దట్ విల్ యూ మ్యారీ మీ అని. అమ్మమ్మ హ్యాపీగా ఒప్పుకున్నారు అని చెప్పేసి. సో ఆ హ్యాపీనెస్లో ఇద్దరు ఒకటైపోతారు. అది నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక వీళ్ళిద్దరూ కొంచెం ఆ క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ ఇయర్ రింగ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మాయా మంజుతో ఇలా అంటదనమాట. మంజు, నేను నీకు ఒకటి చూపించాలి అని అంటదనమాట. అనగానే మంజు ఏమనుకుంటుందంటే ఏదన్నా సర్ప్రైజ్, ఆల్రెడీ ఒక సర్ప్రైజ్ ఇచ్చింది కదా, ఇంకేదన్నా సర్ప్రైజ్ ఉందేమో అనుకొని చాలా ఆనందంగా ఏంటది అని అడుగుతుంది అనమాట. అంటే ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తా అని చెప్పేసి తను బెడ్ మీద నుంచి దిగి కిందికి వెళ్ళి తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్లో నుంచి ఒక వస్తువుని బయటికి తీసి చూపిస్తుంది అనమాట. చూపించగానే మంజు చాలా షాక్ అవుతుంది. ఇది ఎక్కడ దొరికింది అని అంటదనమాట. అనగానే ఇది యాక్చువల్గా నాకు గీత వాళ్ళ ఇంట్లోనే దొరికింది అని అంటదనమాట. అనగానే బట్ గీత వాళ్ళ ఇంట్లో అంటే గీత వాళ్ళ ఇంట్లోనే, నీకు ఎక్కడైతే ఈ ఇయర్ రింగ్ దొరికిందో నాకు అక్కడే నా చైన్ దొరికింది అని చెప్పి ఆ చైన్ని చూపిస్తుంది అనమాట. తను అదే చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది కదా, సో ఆ యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తన చైన్ పోయింది కదా. సో ఆ చైన్ కూడా మనకి గీత వాళ్ళ ఇంట్లో అదే కబోర్డ్లో అంటే అదే రూమ్లో వేరే ప్లేస్లో దొరుకుతుందనమాట. దొరకగానే బట్ నువ్వెప్పుడు వెతికావు అని అడుగుతుంది మంజు. అప్పుడు మాయా చెప్తుంది, నీకు గుర్తుందా, మొన్న నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళే ముందు రోజు మీ ఇంటికి వచ్చాను, గీత వాళ్ళ ఇంటికి వచ్చాను. మీరు ఒక 15 నిమిషాలు లేట్ వచ్చారు, నేను ఒక 15 నిమిషాలు ముందు వెళ్ళిపోయాను. సో అప్పుడు యాక్చువల్గా తాతగారు చనిపోయినప్పుడే నేను ఇల్లంతా ఒకసారి వెతకాలనుకున్నాను. బట్ నాకు ఆ రోజు వీలు కుదరలేదు. ఆ తర్వాత ఇక గీతని ఆ ట్రోమాలో నుంచి బయటికి తీసుకురావడం దాంట్లోనే పడి నేను మర్చిపోయాను. సో మీరు రావటం ఎలానో 15 నిమిషాలు లేట్ అవుతుంది అన్నారు కాబట్టి నేను ఆ ఛాన్స్ ఎందుకు యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను ఇల్లంతా ఒకసారి
వెతికినప్పుడు తాతగారి రూమ్లో నా చైన్ కనిపించింది. అందుకే ఇంకా చైన్ నేను తీసేసుకున్నాను అని అంటదనమాట. అంటే ఓ అవునా అని అంటది. అవును అని చెప్పుద్ది మాయ. అలా చెప్పిన తర్వాత మంజు బట్ వాళ్ళ ఇంట్లో ఎందుకుంది, అయితే దీని అంతటికీ వెనక ఉన్నది గీతానా అని అడుగుతుంది అమాయకంగా మంజు. అంటే మాయ కాదు, వేరే ఎవరో ఉన్నారు అని అంటదన్నమాట. బట్ ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, గీత వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టారు అని చెప్పి మంజు మళ్ళీ అమాయకంగా అడుగుతుందన్నమాట. అప్పుడు మాయ యాక్చువల్గా నీ మీద కానీ నా మీద కానీ అటాక్ చేయడానికి కారణం గీత. తనని ఇండైరెక్ట్గా అటాక్ చేస్తూ మన్ని డైరెక్ట్గా అటాక్ చేశారు అని చెప్తారనమాట. అసలు ఒక్క ముక్క అర్థం కాదు మంజుకి. అబ్బా నువ్వేం చెప్తున్నావు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు అని అంటది మంజు. అంటే అప్పుడు మాయా అయ్యో అంటే ఇప్పుడు నువ్వు మాయాకి చాలా బెస్ట్ ఫ్రెండ్వి అవునా, అండ్ తాతగారికి నీ మీద నమ్మకం ఎక్కువ. సో ఆ నమ్మకాన్ని విరక్కొట్టాలి, తెంపేయాలి అంటే నువ్వు గీతాకి చుట్టూ ఉండకూడదు. సో గీత చుట్టూ నువ్వు ఉండకూడదు అంటే నిన్ను ఏం చేయాలి, ఒకటి అటాక్ చేయాలి, లేదా నిన్ను ఏదో ఒక నేరం నీ మీద మోపి నిన్ను జైలు కన్నా పంపించాలి. అందుకని నువ్వు చెయ్యని హత్యలు ఎవరో చేసిన హత్యలు నీ మీదకి నెట్టడానికి ట్రై చేసి నీ మీద కేసు ఫైల్ చేసి నిన్ను జైలుకి పంపిస్తే గీత చుట్టుపక్కల ఎవరూ ఉండరు అని చెప్పి అని అంటారన్నమాట. వామ్మో నా మీద ఇంత పెద్ద అటాక్ జరిగిందా నాకే తెలియకుండా అని అంటారనమాట. అంటే యాక్చువల్గా ఆ రోజు నీకు ఆ అమ్మాయికి గొడవ జరిగినప్పుడు ఎవరైతే ఆ హత్య చేశారో వాళ్ళు అక్కడే ఉన్నారు ఆ రోజు కూడా, కానీ మీకు తెలీదు, నీకు గీతాకి తెలీదు. బట్ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఆ గోల చూశారు. ఆ గోల చూసున్నారు కాబట్టి ఇదే కాదు, మీరు మ్యాన్షన్కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మీ వెనకే మీ చుట్టే మీ దగ్గరే తిరుగుతున్నారు. ఓకే, సో అది మీకు తెలీదు, కానీ వాళ్ళు మీ ఇద్దరి ప్రతి మూమెంటు గమనిస్తూనే ఉన్నారు ఆ రోజు నుంచి అని చెప్పుద్ది అనమాట మాయ మంజుకి. వామ్మో అవునా, మ్యాన్షన్కి వచ్చిన దగ్గర నుంచా అంటే అంతకు ముందు నుంచి కూడా గీతాని ఎవరో ఫాలో అవుతున్నారు, బట్ మనకి తెలియదు. బట్ నేను మీ ఇద్దరిని కలిసింది మ్యాన్షన్కి వచ్చిన దగ్గర నుంచి కాబట్టి నేను అక్కడి నుంచే స్టడీ చేశాను. తన మీద మేబీ అంతకుముందు ఏమన్నా అటాక్స్ జరుగుంటే నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి అటాక్స్ మాత్రం కేవలం ఆ పర్సన్ వల్లనే జరుగుతున్నాయి, గీత మీద జరుగుతున్నాయి. బట్ ఇండైరెక్ట్గా నువ్వు సఫర్ అవుతున్నావు అని చెప్పి అంటుంది అనమాట. అంటే వాట్ అని షాక్ అవుతుంది మంజు. అవును, ఆ రోజు మీకు ఇద్దరికి గొడవ అయినప్పుడు ఆ పర్సన్ అక్కడే ఉంది. అండ్ అక్కడ మ్యాన్షన్లో మీకు ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, దట్ ఆ తోడేలు మీ మీద పగ తీర్చుకుంటుంది అని చెప్పి. సో అదొకటి యూస్ చేసుకున్నారు ఇక్కడ. సో అటు ఇటు అయినా కూడా అది మూఢనమ్మకం మీదకి పోతుంది అన్నట్టుగా దాని మీదకి నెట్టేయచ్చు అన్నట్టుగా దాన్ని యూస్ చేసుకున్నారే, కానీ పాపం అదేమీ చెయ్యలేదు. అది జూ నుంచి వచ్చిన ఒక చిన్న జంతువు మాత్రమే, దాన్ని యూస్ చేసుకున్నారు. కానీ చంపింది మాత్రం ఆ మిమ్మల్ని ఫాలో అవుతున్న ఆ పర్సనే అని అంటదన్నమాట. అంటే అమ్మో అంటదన్నమాట. అని ఇంతకు ఎవరు వాళ్ళు అని అంటే ఇప్పుడే చెప్పను అని అంటది. అండ్ ఆ ఫ్యాకల్టీ నాకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది కూడా ఆ రోజు తన మీద తోడేలు అటాక్ చేయడానికి వచ్చింది. సో అటెంప్ట్ టు మర్డర్ కేసు అయినా నీ మీద పడుతుంది. బట్ ఆ మేడం లక్కీ కాబట్టి తను చాలా తెలివిగా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఏ చిన్న సందు కూడా ఒక మనిషి దూరడానికి వదలలేదు కాబట్టి ఆ రోజు ఆ మేడం బతికిపోయింది. కానీ లేకపోతే ఆ మర్డర్ కేసు కూడా నీ మీదనే పడి ఉండేది. బట్ అది అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద అయినా నీ మీదకి వస్తుందిలే అన్నట్టుగా ప్లాన్ చేశారు. అంటే అలా నించున్న మంజు అలా కుప్ప కూలిపోతుంది మళ్ళీ బెడ్ మీద. కూలిపోయిన తర్వాత హే మంజు ఏమైంది అంటే ఏమీ లేదు, నా మీద ఇంత కుట్ర జరిగిందా అని అంటారనమాట మంజు.
ఇప్పుడు మాయ చిన్నగా ఒక స్మైల్ చేసి, ఇదేంటి తాతగారు మర్డర్ కేసు కూడా నీ మీదకే నెట్టాలనుకున్నారు అని అంటదన్న అని చెప్పుద్ది అనమాట. వాట్, తాతగారిది మర్డర్ కేస్ నా మీదికా అంటే, అవును, ఆ అమ్మాయిని ఎలా అయితే చంపిందో అలానే చంపారు తాతగారిని కూడా. యాక్చువల్గా తాతగారికి ఆ పర్సన్ గురించి తెలుసు, తన చిన్నప్పటి నుంచే ఆ పర్సన్ గురించి తాతగారికి తెలుసు, తన మెంటాలిటీ తెలుసు, తన ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఆ తాతగారు ఆ విషయం గీతాకి చెప్పలేకపోయారు, బికాస్ గీత సెన్సిటివ్ కాబట్టి. నీకు ఆ విషయం చెప్దాము, గీతాని కాపాడమ్మా అని చెప్పడానికే నీకు కాల్ చేశారు, బట్ తను కాల్ చేయనీయలేదు అని చెప్పి అంటదన్నమాట. అనగానే ఇంతకీ ఎవరు ఆ పర్సన్ అని అడుగుతుంది మళ్ళీ మంజు. అంటే ఇప్పుడు ఆ పర్సన్ గురించి మాట్లాడుకునేంత టైం లేదు, మనం అర్జెంటుగా గీతాన్ని కాపాడాలి అని అంటదన్నమాట. అనగానే వాట్, గీతకు రిస్కా ఇప్పుడు అని అంటదన్నమాట. అంటే ఆచి అవును, చాలా పెద్ద రిస్క్లో ఉంది గీత ఈరోజు. సో కాబట్టి మనం ఖచ్చితంగా గీతాని ఎట్టి పరిస్థితుల్లో ఆఫీస్ నుంచి తీసుకురావాలి అని అంటదన్నమాట. అనగానే ఓకే అని చెప్పేసి ఫస్ట్ మాయ గీతాకి కాల్ చేసి గీత, నేను మంజు నా దగ్గరే ఉంది, డోంట్ వరీ అబౌట్ మంజు, ఓకే, నేను మంజు అర్జెంటుగా బయలుదేరి నీ దగ్గరకు వస్తున్నాము, మేము ఇద్దరము నీ ఆఫీస్ పార్కింగ్ ఏరియాకి వచ్చి కాల్ చేస్తాము, అప్పటిదాకా నువ్వు నార్మల్గా బిహేవ్ చేయి, అక్కడ నీ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వకూడదు, ఓకే, నీ ఫేస్ నువ్వు ఇప్పుడు ఎలా అయితే క్యాజువల్గా ఉన్నావో అందరితోటి అలానే ఉండు, అలానే బిహేవ్ చేయి, నువ్వు ఏదో భయపడుతున్నట్టుగో లేకపోతే ఇంకెవరినో వెతుకుతున్నట్టుగో నువ్వు చెయ్యబాకు, ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను, నేను అక్కడికి వచ్చాక కాల్ చేస్తాను, నువ్వు ఇమీడియట్గా పార్కింగ్ ఏరియాకి వచ్చాయి అని అంటదన్నమాట. అని చెప్పగానే గీత కొద్దిగా టెన్స్ అవుతుంది, బట్ స్టిల్ సరే మాయా చెప్పింది కదా అని చెప్పేసి ఓకే ఓకే అని చెప్పి అంటదన్నమాట. అని కాల్ కట్ చేసేస్తారు రెండు వైపులా. కాల్ కట్ అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ బయలుదేరి ఆఫీస్కి వచ్చేస్తారన్నమాట. ఆఫీస్ పార్కింగ్ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ మాయ గీతకు కాల్ చేసి గీత, మేము ఆల్రెడీ పార్కింగ్ ఏరియాలో ఉన్నాము, నువ్వు డ్రైవర్ దగ్గర కార్ తాళాలు తీసుకొని నువ్వు వచ్చేసేయి అని అంటదన్నమాట. అనగానే ఓకే అని చెప్పేసి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కీస్ ఇవ్వన్నా అని అంటదన్నమాట. అనగానే ఎందుకమ్మా, నేను కూడా వస్తాను పదండి అని అంటదన్నమాట. లేదు నేను అర్జెంటుగా వేరే పని మీద వెళ్తున్నాను, సో నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, కాబట్టి తాళాలు ఇవ్వండి అన్న. అనగానే సరే అమ్మా అని చెప్పేసి కార్ తాళాలు ఆ డ్రైవరు గీతాకి ఇచ్చేస్తాడు. ఇవ్వగానే సీరియస్గా తను పార్కింగ్ ఏరియాకి వచ్చేస్తామన్నమాట. వచ్చేసిన తర్వాత గీత ఆ కార్ కీసు మాయా చేతికి ఇస్తుంది. మాయా చేతికి ఇచ్చిన తర్వాత మాయా కార్ ఎక్కి కూర్చుంటుంది. ముగ్గురు కార్ ఎక్కి కూర్చుంటారు. మన మాయా సీరియస్గా డ్రైవ్ చేసుకుంటూ పెద్ద మాల్ దగ్గరికి వెళ్ళి ఆపుతుందన్నమాట. ఆపిన తర్వాత కారులో నుంచి మంజు అండ్ గీత మాత్రమే దిగుతారు. మాయా దిగదు. మాయా ఏం చెప్పుతుందంటే, చూడండి మీరు ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నారు, షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఒక స్లీవ్లెస్ డ్రెస్ ఒకటి, మీరు జీన్స్ విత్ టీషర్ట్ కాంబినేషనే తీసుకుంటారో ఒక ఫ్రాకే తీసుకుంటారో నాకు సంబంధం లేదు, బట్ ఏది తీసుకున్నా స్లీవ్లెస్ తీసుకోండి అని సజెస్ట్ చేసి పంపిస్తుంది అనమాట. ఫస్ట్ వీళ్ళిద్దరికి ఏమీ అర్థం కాదు. అదేంటి బట్టలు తీసుకో అన్నప్పుడు మనకు నచ్చినట్టు తీసుకోమనాలి కానీ స్లీవ్లెస్ ఏంటి అని అడుగుతుంది అనమాట. అడగగానే మీరు నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి అంటది. అనగానే సరేలే అనుకుంటూ ఇద్దరు వచ్చేసి ఒక మామూలుగా కొద్దిసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా షాపింగ్ చేసి తిరిగి చూసుకొని ఒక 1 అవర్ తర్వాత ఒక లైట్ పింక్ బేబీ పింక్ కలర్లో ఒక ఫ్రాక్ స్లీవ్లెస్ ఫ్రాక్ ఒకటి కొనుక్కొని బయలుదేరుతారనమాట. బయలుదేరి వచ్చి కారు ఎక్కుతారు. మళ్ళీ కారు ఎక్కిన తర్వాత
కొద్దిసేపటికి వాళ్ళు గీత వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. గీత వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటే మంజు, అదేంటి మళ్ళీ గీత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావేంటి, గీతకి డేంజర్ అని చెప్పాక కూడా అని తెలిసాక కూడా అంటారనమాట. గీత గుండె జారిపోద్ది, నాకేంటి డేంజరు అని అంటారనమాట. అప్పుడు మాయ మంజుని చాలా సీరియస్గా చూసి, అబ్బా నీ నోట్లో ఏది ఆగదే అని అంటారనమాట. అచ్చో సారీ 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 అని అంటారనమాట. అప్పుడు గీత, ముందు నాకు చెప్పండి అంటే, ఏమీ లేదు, యాక్చువల్గా నీ మీద అటాక్స్ జరుగుతున్నాయి, బట్ నీకు మేమిద్దరం సపోర్ట్గా ఉన్నాం కాబట్టి మా ఇద్దరిని తప్పించటానికి మా మీద అటాక్స్ జరిగాయి. ఆ బైక్ యాక్సిడెంట్ కూడా నేనేదో తెలియకుండా పడిపోయాను అనుకున్నాను, కానీ అది నా మీద జరిగిన అటాక్. ఆ లారీ కూడా నన్ను చంపడానికే వచ్చిన లారీ. బట్ ఆ రోజు కూడా మీ ఇద్దరి మూలంగా నేను తప్పించుకున్నాను. మీ ఇద్దరికి నీకు నేను సపోర్ట్ సిస్టమ్గా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే నన్ను చంపుదామని ట్రై చేశారు. అండ్ మిగతా మర్డర్ కేసెస్ అన్నీ కూడా మంజు మీదకి నెట్టేసి మంజుని జైలుకి పంపించేస్తే నువ్వు ఒంటరిదాన్ని అయిపోతావు అని ప్లాన్ చేశారు అవతల వాళ్ళు అని ఒక క్లారిటీగా చెప్తారనమాట. చెప్తుంది మాయ గీతకి. చెప్పంగానే గీత చాలా వణికిపోతుంది అనమాట. వణికిపోయి, వామ్ము ఇంత ప్లాన్ జరుగుతుందా, తాతయ్యని వాళ్ళు ఎవరో చంపేశారా అని అంటారనమాట. అవును, ఈరోజు మనం ఆ మనిషిని పట్టుకుంటున్నాము, నేను తన్ని అన్ని ప్లాన్డ్గా పెట్టి ఉన్నాను, చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు, మామూలు సివిల్ డ్రెస్సెస్లో ఉన్నారు, సో నీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఇంట్లో ఏ చిన్న అలికిడి అయినా మనం అలర్ట్ అయిపోతారు ఎవరైనా, సో నీకు ఏ భయము లేదు, సో మీరిద్దరు ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పి అంటదనమాట మాయ. అలానే ఓకే అని చెప్పేసి ఇద్దరు కలిసి వణుక్కుంటూనే, బట్ మొహంలో ఆ వణుకు అనేది కనపడనివ్వరు, బట్ మామూలుగా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు మెయిడ్స్ని కూడా మాయా ముందే ఇంట్లో నుంచి పంపించేస్తుంది. సో ఎవరు ఉండరు ఇంట్లో, వీళ్ళిద్దరే అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఒక 15 minutes తర్వాత మంజుకి కాల్ చేస్తుంది మాయ. ఫోన్ చేసి, మంజు నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తున్నావు, ఓకే, గీత ఒక్కతే ఇంట్లో ఉంటుంది, ఓకే, సో నేనా గీతను ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళాలా, నేను వెళ్ళను అని అంటదనమాట మంజు. అబ్బా మంజు నేను చెప్పేది మనం తన్ని పట్టుకోవాలా వద్దా అని అంటదనమాట. అంటే పట్టుకోవాలి, బట్ గీతని ఒంటరిగా వదిలేయటం అంటే అని అంటదనమాట. నువ్వు గీతకు ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటది మాయ. అనగానే గీతకి ఇస్తుంది. గీతకి ఇచ్చిన తర్వాత గీతని మోటివేట్ చేస్తుంది అనమాట మాయ. నువ్వు భయపడొద్దు, ఓకేనా, నీకు ఏమీ జరగనియ్యా, నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావు కదా అని అడుగుతుంది అనమాట. యా ఐ ట్రస్ట్ యూ అని అంటదనమాట. నా మీద ట్రస్ట్ ఉంటే నువ్వు భయపడకుండా ఒంటరిగా ఇంట్లో ఉండాలి కొద్దిసేపు మాత్రమే, ఆ తర్వాత నేను వచ్చేస్తాను మళ్ళీ, నేను కానీ మంజు కానీ నన్ను ఒంటరిగా వదిలిపెట్టము, ఓకే, నీకు అందుబాటు దూరంలోనే ఉంటాము మేమిద్దరము, కాబట్టి నువ్వు భయపడకు అని అంటుందన్నమాట. ఓకే అని చెప్పేసి మంజుకి ఫోన్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు తను కూడా డేర్గానే ఉంది కాబట్టి నువ్వు బయటకు వచ్చి, ఓకే నేను ఒక గంటలో వస్తాను అని చెప్పి గట్టిగా అరువు బయటకు వచ్చి గీత చెప్తున్నట్టుగా. గీత నువ్వు కూడా ఓకే బాయ్ బాయ్ అని చెప్పు అని అంటదనమాట. అంటే సరే సరే అనుకొని ఇద్దరు ఫోన్లు కట్ చేసేసి మంజు బయటకు వచ్చి కావాలని గట్టిగా, ఓకే గీత నేను ఒక 1 hourలో వచ్చేస్తాను, ఓకేనా అనగానే ఓకే మంజు జాగ్రత్త అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది గీత. అండ్ మంజు కూడా స్లోగా అటు ఇటు చూసుకుంటూ మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇంటి నుంచి బయటికి. వెళ్ళిపోయిన తర్వాత ఒక షాప్ దగ్గర తను అంటే ఒక 200 meters 300 metersలో తను ఆగిపోతుంది, ఎవరికి కనపడకుండా ఒక షాప్లో దాక్కుంటుంది. మాయానేమో ఇంకో డైరెక్షన్లో ఆ కారు ఇంటి ముందునే వదిలేస్తుంది, కానీ తను ఒక్కతే నడుచుకుంటూ వేరే ప్లేస్కి వెళ్ళిపోయి తను కూడా దాక్కుంటుంది అనమాట. ఇంకా ఇద్దరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక 15 నిమిషాల్లో ఒక ఆటో వచ్చి ఆగుతుందనమాట. ఆటోలో నుంచి ఒక వ్యక్తి దిగి స్లోగా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోతుంది. డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అసలు ఏం మాట్లాడరు ఇద్దరు కూడా. తర్వాత మాయ ఒక 10 minutes గ్యాప్ తర్వాత మాయ
మంజుకి ఫోన్ చేసేసి, కమాన్ నేను కూడా వస్తున్నాను, నువ్వు కూడా వచ్చేయి, గీత వాళ్ళ ఇంటి లోపలికి ఫాస్ట్గా వెళ్ళాలి మనము అని అంటదనమాట. అనగానే ఓకే అని చెప్పేసి ఒక 10 minutes గ్యాప్లోనే ఇద్దరూ కలిసి లోపలికి వస్తారనమాట. వచ్చి తలుపు కొడతారు. తలుపు కొడితే వచ్చి తలుపు తీస్తుంది గీత. తీయంగానే మంజుకి హే గీత ఏంటి బాగున్నావా, టెన్షన్గా ఉన్నావు, ఏమైంది అని అంటదనమాట. అంటే ఏమీ లేదు అని అంటది. అనగానే ఓకే ఓకే ఏం చేస్తున్నావు అని అంటారంట. ఏమీ లేదు, తాతగారిది ఫోటోకి ఆ గార్లెండ్ పాడైపోయింది, దాన్ని మారుద్దామని అనుకుంటున్నాను, మీ ఇద్దరు మీరు వచ్చారు అని అంటారనమాట. అనగానే ఓ అవునా అని చెప్పేసి మంజు కామ్గా అక్కడ కూర్చుంటే మంచినీళ్ళు తీసుకొచ్చుకొని మాయా మంచినీళ్ళు తాగుతావా అంటే నాకు వద్దు నువ్వు తాగు అని అంటుంది అనమాట. సరే అని హ్యాపీగా కూల్గా కూర్చొని వాటర్ తాగుతూ ఉంటుంది మంజు. మాయ స్లోగా లోపలికి వెళ్తుంది అనమాట. అన్ని రూమ్స్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడు గీత ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు, ఎవరు వచ్చారు అని అడుగుతుంటుంది ఏమీ తెలియనట్టుగా. అడుగుతుంటే అరే ఎవరు వచ్చారు అడుగుతుంటే చెప్పవేంటి అని అంటుంటుంది గీత. మంజుకి ఏమీ అర్థం కాదు. మాయ అదే అదేంటి అలా అన్ని రూమ్స్లో అలా చెక్ చేస్తున్నావు ఏంటి, ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మంజు కూడా. సడన్గా తాతగారు రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ గీత ఆ రూమ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు, తాతగారు రూమ్ అది అని అంటదన్నమాట. అంటే మాయ గీతాని చాలా సీరియస్గా చూసి గీతాన్ని నెట్టేసి ఆ రూమ్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఎంటర్ అయిపోయి మొత్తం రూమ్ అంతా కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది. మంజుకైతే ఏమీ అర్థం కాదు. ఆ మంచినీళ్ళ గ్లాస్ అక్కడ పెట్టేసి ఏమైంది ఏమైందని అరుస్తూ ఉంటుంది వణుక్కుంటూ. గీత అదే ఏముంది ఇక్కడ, తాతగారు రూమ్లో ఇట్లా వెతకటం ఏంటి, తాతగారు రూమ్లోకి ఎవరు రావడం నాకు ఇష్టం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. అరుస్తూ ఉంటే మాయ సడన్గా మంచం కిందికి వంగి చూస్తుంది. వంగి చూస్తే అక్కడ ఒరిజినల్ గీత ఉంటుందన్నమాట. కట్టేసి నోరు చేతులు కాళ్ళు అన్నీ కట్టేసి మంచం కిందికి నెట్టేసి ఉంటుందన్నమాట. ఇలాగనే మంజు షాక్ అయిపోద్ది. షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు మాయ తన్ని లాగి బయటికి ఆ చేతులకున్న కాళ్ళు అవి ఇవి అన్నీ కట్టేసి ఉన్నాయి కదా అవన్నీ విప్పేసి ఎవరూ లేరన్నావు అని ఆ అమ్మాయిని అడుగుతుంది అనమాట. అడగగానే అది ఎవరు అమ్మాయి అని అంటుంది అనమాట. నేను గీతని, నాలానే ఉంది ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుండదు అనమాట. అడగగానే మాయ సీరియస్గా ఆ ఫేక్ అమ్మాయి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటే తను అట్లానే తాతగారు రూమ్లో నుంచి వెనక్కి రూమ్లో నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత తను ఒక టేబుల్కి తాకి అలా ఆగిపోతుంది అనమాట. ఆగిపోగానే మాయ ఆ అమ్మాయిని గట్టిగా లాగి చంప మీద లాగి ఒక పీకుతుంది అనమాట. పీకంగా కింద పడిపోతుంది. కింద పడిపోగానే ఇక్కడ ఒరిజినల్ గీత ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏడుస్తూ ఉంటే మంజుకి ఎవరి వైపుకి వెళ్ళాలో అర్థం కావట్లా. బికాస్ దే ఆర్ ట్విన్ సిస్టర్స్. ఇద్దరు సేమ్ ఐడెంటికల్గా ఉన్నారు, సేమ్ డ్రెస్సెస్లో ఉన్నారు. ఎవరు ఏంటో అర్థం కావట్లేదు. సో తను కన్ఫ్యూజన్లో ఉండి కింద ఇప్పుడు కొట్టిన అమ్మాయి గీతనా, ఇక్కడ పక్కన ఉన్న అమ్మాయి గీతనా అర్థం కాక తల గోక్కుంటూ నిల్చుంటుంది మంజు. అప్పుడు ఇంకా మాయ ఎవరిని కొడుతున్నావు, ఇంతకి ఇద్దరిలో గీత ఎవరు అని అంటదన్నమాట. అంటే ఈ అమ్మాయి గీత, ఈ అమ్మాయి పేరు సీత అని అంటదన్నమాట. నేనే గీత కూడా షాక్ అవుతుంది. గీతకు కూడా తెలియదు అనమాట తనకు ట్విన్ సిస్టర్ ఉన్నట్టు. సో వాట్, సీతానా అని అంటదన్నమాట. తన పేరు సీత, నీ ట్విన్ సిస్టర్ అని అంటదన్నమాట. నాకు ట్విన్ సిస్టర్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు అని అంటది. అనగానే బట్ మీ తాతగారు తన్ని చిన్నప్పుడే తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు అని అంటదన్నమాట. బట్ అలా ఎందుకు చేశారు తాతగారు అని అంటదన్నమాట. ఎందుకు అంటే సీత క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి కూడా తేడాగా ఉండేది. తను పుట్టిన దగ్గర నుంచి కూడా నిన్ను యూనో నెలల పిల్ల కూడా ఉన్నప్పుడే తను నీ మీద ఏవో ఒకటి కింద పారబోస్తూ ఉండేది, నిన్ను నెట్టేస్తూ ఉండేది,
అలాంటివన్నీ జరిగాయి. నెలల పిల్లలు ఉన్నప్పుడు అంటే ఆ హేట్ రేట్ ఎందుకు అప్పటి నుంచే స్టార్ట్ అయిందో మీ తాతగారికి కూడా అర్థం కాలేదు అని అంటారు. బట్ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే, మీ తాతగారు చనిపోయిన రోజు నాకు షాకింగ్ విషయం కనపడింది. అది ఏంటి అంటే, అక్కడ ఉన్న ఒక కబోర్డ్లో మీ ఇద్దరు ఫొటోస్ ఉన్నాయి అని అంటదన్నమాట. అలాగనే నేనెప్పుడూ చూడలేదే అంటది గీత. అంటే యాక్చువల్గా నేను కూడా చూసుండేదాన్ని కాదు. అది ఆ కబోర్డ్లో సీక్రెట్ లాకర్ ఉంది. అది నా చెయ్యి తాకి ఓపెన్ అయ్యింది కాబట్టి నేను చూడగలిగాను, లేకపోతే నాకు తెలిసేది కాదు ఇంకొక మనిషి ఉన్నారు నీకులానే అనేది నాకు తెలిసేది కాదు అని అంటదన్నమాట. అందుకే ఫైల్స్ తీసుకొచ్చి చూశాను. ఆ ఫైల్ నాకు స్టేషన్లో ఒక ఫైల్ దొరికింది. యాక్చువల్గా ఆ ఫైల్లో కూడా తను స్టేషన్లో 2 సంవత్సరాలు శిక్ష అనుభవించింది అని చెప్పి అంటదనమాట. అలాగనే శిక్షణ అని అంటది. అవును, తను 10th క్లాస్ చదివేటప్పుడు తన ఫ్రెండ్ తను చెప్పిన మాట వినలేదని తన తల పగలగొట్టింది. సో తన్ని అప్పుడే జైల్లో వేశారు. సో ఆ ఫైల్ నేను చూశాను అప్పటి నుంచి. అందుకే నేను వెంటపడ్డాను. అప్పటి నుంచి నేను ఈ కేసుని స్టడీ చేయడం మొదలుపెట్టాను అని అంటదన్నమాట. షాక్లో ఇద్దరు మంజు అండ్ గీత షాక్లో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. బట్ నువ్వెలా గుర్తుపట్టావు? ఇప్పుడు వీళ్ళిద్దరు ఐడెంటికల్గా ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను గీతతో పెరిగి ఉన్నాను, నాకే తెలియట్లేదు, నీకెలా తెలిసింది అంటే, తన చేతికున్న ఆ మార్క్ మ్యాన్షన్లో మనం ఆ రోజు అడవిలోకి వెళ్ళినప్పుడు తోడేలు వల్ల తన భుజానికి ఆ రోజు తనకి మార్క్ అయ్యింది, గుర్తుందా? ఆ మార్క్ తనకి ఇంకా ఉంది. బట్ సీతకు ఆ విషయం తెలీదు. అందుకే తన చేతికి ఆ మార్క్ లేదు. కాబట్టి అందుకే నేను స్లీవ్లెస్ కొనుక్కోమని చెప్పాను. సో ఆ స్లీవ్లెస్ తను పట్టించేసింది అని అంటదనమాట. అనగానే ఇద్దరు గీత అండ్ మంజు, వావ్, ఇంత ఆలోచించాలా పోలీస్ అయితే అని అంటారు కామెడీగా. అనగానే ఏంటనుకుంటున్నారు, ఏసీపీ ఇక్కడ అని అంటారనమాట. సరే, బట్ ఈ అమ్మాయి ఆ తోడేళ్ళని ఎందుకు తీసుకొచ్చింది వాళ్ళని చంపటానికి అంటే, మ్యాన్షన్లో మీకు గుర్తుందో లేదో మన మీద అటాక్ జరిగిన తర్వాత అక్కడ ఒక లేడీ ఆ తోడేలు మీ మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటుంది అని చెప్పింది, గుర్తుందా అంటే గుర్తుంది అంటది మంజు. అంటే ఆ వర్డ్స్ని యూజ్ చేసుకుంది తను. ఆ రోజు నుంచి మిమ్మల్ని ఎమ్మటిస్తూనే ఉంది అని చెప్పాను కదా. సో ఒకవేళ పట్టుబడితే నువ్వు పట్టుబడతావు, జైలుకి వెళ్తావు, లేదు అంటే ఆ తోడేలు మీదికి పోతుంది, తను సేఫ్గా ఉంటుంది అని ప్లాన్ చేసింది అని అంటారన్నమాట. వామ్మో, ఇంత ప్లాన్ చేసిందా అని అంటుందన్నమాట మంజు. అవును, యాక్చువల్గా తను మీ ఇద్దరిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉంది. నువ్వు మేడంతో గొడవ పడ్డప్పుడు కూడా ఆ రోజు లైబ్రరీకి గీత వెళ్తుందని తెలిసి తను ఫాలో అయ్యింది. కానీ గీత అక్కడ చదువుకుంటుంది, సీత మీ ఇద్దరిని గమనిస్తుంది అక్కడి నుంచి అని చెప్పుద్దన్నమాట. వామ్మో, ఇంతనా అని అంటదన్నమాట మంజు. అందుకే తను ఎప్పటికప్పుడు తను జాగ్రత్త పడుతూనే మిమ్మల్ని ఇరికించాలనుకుంది అని చెప్పుద్దన్నమాట మాయ మంజుతోటి, గీతతోటి. బట్ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడిగిద్ది గీత. ఏముంది, తనకి చిన్నప్పటి నుంచి కావాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళ తాతగారు నీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ తనకి ఇవ్వలేదు. తన బిహేవియరు, తన మనస్తత్వం తెలిసి చాలా దూరంగా పెంచారు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. బట్ స్టిల్ నీకు దూరం, ఆయనకి దూరంగా, ఆయన ప్రేమ దక్కకుండా నీకు మాత్రమే అన్నీ పంచిపెడుతూ అన్నీ చేస్తూ కంపెనీ కూడా నీ పేరు మీద రాయటం వల్ల ఆవిడికి బాగా కోపం వచ్చేసింది. తను నీకులానే ఉంటుంది కాబట్టి, తన గురించి ఎవరికీ తెలియదు కాబట్టి, నిన్ను చంపేస్తే తనకి ఏ అడ్డు ఉండదు,
ఈ ఆస్తి ఐశ్వర్యం అన్నీ తను ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది, అందుకే ఇంత ప్లాన్ చేసింది అని అంటదనమాట. బట్ అప్పుడు మంజు కోటౌట్ వస్తుంది, అవును బట్ ఆ తోడేలు ఆ తోడేలు కాదని నీకు ఎలా తెలుసు అని అంటదనమాట. అంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 2 రీజన్స్. ఒకటి నీ గురించి నా గురించి అమ్మమ్మతో మాట్లాడడానికి, ఒకటి 2 పాపం తను మర్చిపోయింది నిన్న పౌర్ణమి. సో పౌర్ణమి రోజు మనకి చెప్పారు కదా, పౌర్ణమి రోజు మాత్రమే ఆ తోడేలు బయటకు వస్తుంది అని చెప్పి. సో నేను అందుకు వెళ్ళాను. తోడేలు అక్కడే ఉందా లేదా నిజంగానే ఆ తోడేలు వల్ల ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని తెలుసుకోవడానికి కూడా వెళ్ళాను. ఆ తోడేలు ఇంకా కూడా తన పార్ట్నర్ కోసం అక్కడికి వస్తుంది. చూసి ఎవరూ లేరని వెళ్ళిపోయింది. నేను నా కళ్ళతో చూశాను ఆ తోడేల్ని. సో అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది దట్ దీని వెనకాల తినే ఉంది అని. అందుకే ఇంకా కన్ఫర్మ్ చేసేసుకొని ధైర్యంగా వచ్చేసాను అని అంటదనమాట. అనగానే అమ్మో అని అంటదనమాట. అనేసి ఇక అప్పుడు అంతా చెప్తూ ఉంటే ఆ సీత పారిపోవాలని చూస్తుంది అనమాట. పారిపోవాలని చూస్తే అప్పుడు మంజు చిన్న ఫైట్ జరుగుతుందన్నమాట. మంజుకి మాయాకి సీతకి మధ్యలో. సో ఫైట్లో ఇంకా పోలీస్ కాబట్టి తనే గెలుస్తుంది కదా. తను గెలిచిన తర్వాత ఇంకా అక్కడున్న అదే తాళ్లతోటి తన్ని కట్టేసి స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి తన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ఏమవుతుంది తెలిసిందే కదా, 2 హత్యలు 2 అటెంప్ట్ మర్డర్ కేసులు తన మీద పడడం వల్ల తనకి యావజ్జీవ శిక్షతో పాటు ఉరిశిక్ష కూడా వేస్తారనమాట. సో అలా సీత జైలుకి వెళ్ళిపోతుంది. గీత హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తుంది వీళ్ళతో పాటుగా. మన మంజు అండ్ మాయాతో పాటుగా అందరూ వీళ్ళకి షిఫ్ట్ అయిపోతారు. అండ్ ఇంకా అమ్మమ్మకి చేతకాక తను కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. సో హ్యాపీగా అందరూ కలిసి బ్రతికేస్తారు. సో దిస్ ఈజ్ వేర్ ఐ యామ్ ఎండింగ్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, టాటా బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్. సైనింగ్ ఆఫ్, కరుణ.